తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వార్త అయితే సంచలనం సృష్టిస్తుంది. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం అంటూ ప్రముఖ పత్రికల్లో కావచ్చు, వీడియోలో కావచ్చు, మీడియా సమాచారం ద్వారా తెలుస్తుంది. అయితే ఈ కార్ రేసు విషయంలో హవాలా మార్గం లావాదేవీలు జరిపినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక సుమారు 54 కోట్లు ఆర్బీఐ అనుమతులు లేకుండానే జరిగినట్లయితే తెలుస్తుంది. దీనిపైన ప్రభుత్వం అయితే గవర్నర్కు లేఖ రాసింది. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం. అయితే A1గా కేటీఆర్, A2గా అరవింద్, A3గా లాల్ రెడ్డి అనే ఒక ముగ్గురు వ్యక్తులపై అయితే కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ అయితే పరిస్థితి ఏందనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్, మనతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాడని ఒక వార్త అయితే గత 4-5 రోజుల నుంచి సమాచారం. గతంలో కూడా కవిత అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కేటీఆర్పై అంటే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మీరు కార్యకర్తలుగా ఆ పార్టీ క్యాడర్, మీరు ఏమంటారు? కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకి ఎక్కడ అవకాశం లేక, ఎక్కడ సందు దొరకగా ఏదో ఒకటి చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించాలి, ఎదుర్కొన్నటువంటి ఒక చరిష్మా గల యువ నాయకుడిని బదనాం చేయాలి, ప్రజల్లో వారికి బదనాం చేసి వారికి చెడు పేరు తీసుకురావాలని ఒక దురుద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి పర్సనల్గా కక్షపూరిత వైఖరితోటి ఈరోజు కేటీఆర్ గారు అరెస్టు అనే విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ మీరు అరెస్ట్ చేయాలంటే చట్టబద్ధంగా ఎక్కడ కేటీఆర్ గారు ఏ తప్పు చేశారు దాన్ని నిరూపించిన తర్వాత, మీరు నిన్న చూసినట్టయితే స్వయంగా ఉన్నటువంటి అసెంబ్లీలో ఇదే విషయం పైన మనం చర్చ చేద్దామా, నేను చర్చకు సిద్ధం, మీరు చర్చ పెట్టండి, నేను దానిలో ఏం జరిగింది నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి ఈరోజు చెప్తానని చెప్పేసి కేటీఆర్ గారు బహిరంగ సవాల్ విసిరితే ముందుకు రానటువంటి చవట దద్దమ్మలు ఈ రేవంత్ రెడ్డి వారి ప్రభుత్వం, వారి మంత్రులు, వారు దొంగచాటున్న ఇండ్లలో కూర్చొని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, లేకపోతే మనం ఇక్కడ రైలు నడిపిస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎల్ఎన్టీ రైలు ఇక్కడ నడుస్తుందంటే ఎల్ఎన్టీ చైర్మన్ అంటే ఇట్లాంటి మాటలన్నీ కూడా ప్రజలు వాళ్ళను చీత్కరించుకునే పరిస్థితి ఈరోజు క్రియేట్ అయింది. నేను ఒకటే చెప్తున్నా, యువ నాయకుడు, యూత్ ఐకాన్ కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనందరికీ గర్వకారణం, మేము చేసుకున్న అదృష్టం. అట్లాంటి యూత్ ఐకాన్ను నువ్వు అరెస్ట్ చేస్తా అంటే, నువ్వు అరెస్ట్ చేయించడానికి వారు బదనాం కావడానికి ఒక ఆయన ఏదో తప్పు చేసి దానిలో ఇబ్బందులు పోతే ప్రజల నుండి నీకు హర్షాతిరేకాలు వ్యతిరేక వస్తాయి. కానీ ఈరోజు ఎలాంటి తప్పు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 మేటిగా ఉంచినటువంటి యూత్ ఐకాన్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. నీ అరెస్ట్ అనేది ప్రజల్లో నీకు వ్యతిరేకత వస్తుంది. తద్వారా కేటీఆర్ గారికి మళ్ళీ ప్రజల నుండి అభిమానాన్ని చూడకుంటాడు తప్ప నీ యొక్క దొంగ కుటిల రాజకీయ చతురతను ఎవరు కూడా ఆకాంక్షించరు, ఎవరు కూడా వాటిని అభినందించరు. ఎందుకంటే కేటీఆర్ను అరెస్ట్ చేస్తే నీ అంత చవట దద్దం ఎవరు లేరు. ఎందుకంటే తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయించాలి, ప్రభుత్వం దానిలో ముందుండాలి. కానీ ఎలాంటి తప్పు లేకుండా కక్షపూరిత వైఖరితోటి ఒక పర్సనల్ గర్జు పెట్టుకొని ఒక నాయకుడిని, అది ఇంత చరిష్మా గల నాయకుడిని అరెస్ట్ చేస్తా అంటే నీ తలకొరివి నువ్వు పెట్టుకున్నట్టే. నేను చెప్తున్నా కదా, నీ సీటుకు ఎసరు రాబోతుంది. దానికి నిదర్శనమే నీ అనాలోచిత నిర్ణయాలు. నేను చెప్తున్న కేటీఆర్ అనేది అరెస్ట్ అయితే రాష్ట్ర రాజకీయ చరిత్ర మొత్తం కూడా మారబోతూ ఉంది. దానికి నువ్వే దానికి ఆద్యం పోస్తా అంటే మేము చేసేది ఏం లేదు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి రాబో రోజుల్లో తనను సీఎం చేసే కార్యానికి నువ్వే పునాది వేస్తున్నావు. దానికి నీకు శుభాకాంక్షలు వేస్తావు. అంటే కేటీఆర్ ఆల్రెడీ ఒక 54 కోట్ల రూపాయలు హవాలా మార్గం ద్వారా తరలించారని ఇటు ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ 54 కోట్లలో 2 విడతలుగా మార్చారని చెప్తున్నారు. మళ్ళీ ఆర్బీఐ రిటర్న్ తీసుకోమంటే కేటీఆర్ తీసుకోలేదని ఒక వాదన కూడా వినిపిస్తుంది. మీరేమంటారు? నేనేమంటున్నా, నువ్వు ఏదైతే ఆరోపణ చేస్తున్నావో, అసెంబ్లీ అనేది మన రాష్ట్రంలో అత్యున్నతమైన సభ, ఓకే, మన ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ ఉండే సభ. ఆ సభలో మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తుండగా, దేశం మొత్తం చూస్తుండగా చర్చ పెడదాం, నీకేం కావాలో సమాధానం చెప్తా, నీ డబ్బులు, నీ కథ, నీ వ్యవహారం నేను నిగ్గు తెస్తా అని కేటీఆర్ గారు బహిరంగ సవాల్ విసిరితే ఎక్కడ పోయినావు, ఎక్కడ దాక్కున్నావు? నీకు ఎందుకు భయం అవుతుంది? నువ్వు నిజాలకు అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేయాలి, ఈ పోలీసులను నీ చేతిలో మనుషులుగా చేసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు. ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నావు. నువ్వు ఈ పోలీసులను కానీ ఈ అధికారులను తప్పుదో పట్టించి రాబో రోజుల్లో వాళ్ళు మళ్ళీ వివిధ తప్పులకు వాళ్ళు బానిసలు అయ్యే విధంగా నువ్వు చేస్తున్నావు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇకనైనా నీ ఈ కుటిల రాజకీయాలు, కక్షపూరిత రాజకీయ వైఖరిని మార్చుకో. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ వ్యవస్థ పట్ల ఏమాత్రం నీకు చిత్తశుద్ధి ఉన్నా, వీళ్ళ మధ్య ఏమాత్రం ప్రేమ ఉన్నా
ఎక్కడ ఏం తప్పు జరుగుతుందో ఈ రోజు గురుకులాల్లో విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు. వారి మీద చర్యలు తీసుకో. ఇట్లాంటి అనేక విధాలుగా ఎక్కడెక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు రైతు బంధు, వాళ్ళకు రైతులకు సేవ చేయి. రైతుల ధాన్యాలు కర్ణాటకకు ట్రాక్టర్లో పోతూ ఉంటే నువ్వు ఏమైనా కేటీఆర్ కేసీఆర్, అసలు కేటీఆర్ కేసీఆర్ అనే మాట లేని తెల్లారితే ఆయనకు తెల్లారతలేదు. ఇట్లాంటి వైఖరి మార్చుకోకపోతే ఆయన సీటుకి ఎదురవుతుంది. ఆయన రాజకీయ మొత్తానికి సన్యాసం తీసుకోవాలి సార్. మీరు చెప్పండి స్వామి, అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు కాబట్టి కవితకు పగ్గాలు ఇస్తున్నామంటూ ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఇది నిజంగా అంటే నిజమేనా? మీరు ఒక పార్టీ కార్యకర్త మీరు ఏమంటారు? ఇది ముమ్మాటికి అవాస్తవం ఇది. ఎందుకంటే ప్రతిపక్షానికి సమాధానం చెప్పకుండా డొగ్గతిరుగు మాటలు మాట్లాడే కలబలి చెప్పే మాటలు రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇప్పటికైనా మేము ఒక కార్యకర్తగా నేను హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. అంటే నువ్వు మా స్థాయి కూడా నువ్వు అసలు కావు, అసలు నువ్వు మా కార్యకర్త స్థాయి కూడా నువ్వు కావు. అందుకోసమే నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు, నీకు పిచ్చి పిచ్చి అవుతాయి. నువ్వు ఒక ఫోటో ఉంటేవి, నువ్వు నోటుకు దొరికిన దొంగ నువ్వు. నీకు అన్ని ఆలోచనలు ఉంటాయి. ఒక మంచి క్లీన్ చిట్ ఉన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ నువ్వేం సాధిస్తున్నావు అనుకుంటున్నావు? ఏం సాధించలేవు నువ్వు. నీ రకరకాలుగా కేసుల కోసం ప్రభావాలు పెట్టి అందరినీ ఈడీ అందరినీ వాడుకుంటున్నావు. నీకు అదే కావాల్సింది. నీకు అదే. నువ్వు ఏసీ పెట్టుకో, సిబిఐ ఎవరు పెట్టుకోను. కానీ కేటీఆర్ గారు మాటికి క్లీన్ చిట్, ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి కేటీఆర్ గారు. నువ్వు నా క్రికెట్లో ఎట్లా ఉంటుంది, బీసీసీ ఎట్లా ఉంటుందో, ఐసీసీ ఎట్లా ఉంటుందో, ఇలా ఈ రేసులు కూడా అట్లే ఉంటాయి. ఈ రెండు సంస్థలు ఉంటాయి. వాళ్ళని కాదని మనం ఏం చేయలేము. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా మేము కేటీఆర్ గారు డ్రాప్ చేసిన వాస్తవం, అది కాదనలేదు. అది మీరు తెలుసుకోలేక మీకు అసలు దాని మీద అవగాహన లేదు. నీకు ఈ కాంగ్రెస్ గురించి అవగాహన లేదు. దానివల్ల హైదరాబాద్ కాదు, వరల్డ్ ఇండియా భారతదేశం కూడా ఈ హైదరాబాద్ వైపు చూసింది. దీనివల్ల కొన్ని కోట్ల లాభాలు మనకు హైదరాబాద్కి వచ్చినాయి. దీనికి అంటే గవర్నర్ ఆమోదం కూడా తెలిపాడు. కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటే ఒక లేఖ రాసిన ప్రభుత్వం, గవర్నర్ కూడా ఓకే అని దీనికి ఒక లేఖ కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పైన నిన్న కేసు అయినట్టు A1, A2, A3గా కేటీఆర్ A1గా ఉన్నారు, అరవింద్ A3గా ఉన్నారు, ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అంటే ఈ గవర్నర్ ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్ ఇచ్చారు. మరి మీరేమంటారు? ఓకే అండి, తను ఒక చట్టసభ ఉన్నారు కాబట్టి గవర్నర్ గారు ఒక చెప్పిండు. అది ఎవరు పంపించినా ఒక గవర్నర్, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పంపిస్తే కంపల్సరీ తీసుకోవాలి. గవర్నర్ గారు ఆమె చెప్తారు, అది సహజం, అది ఎవరైనా సహజం. కానీ నిన్న కేటీఆర్ గారు నిండు సభలో దీని మీద చర్చ పెడదాం మనం, మీరు రండి, ముందుకు రండి, పాయింట్ టు పాయింట్ నేను సమాధానం చెప్తాను, నేను మాట్లాడుతా అంటే కూడా ఈ రోజు కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా టైం అంటే సమయాన్ని కేటేసుకుంటా అన్ని కలబరి కలుపుతూ అన్ని దాటవేస్తున్నారు. దీన్ని వీళ్ళు చేసేది ఏం లేదండి. వీళ్ళు మీరు చెప్పండి, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ కార్యకర్తలుగా మీరు తీసుకునే డిసిజన్ ఏంటి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి గారు కాలం వెల్లదీస్తూ ఉంటే కేటీఆర్ గారు ఇచ్చిన హామీలను అమలు చేయమని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పరిష్కరించాలని చెప్పి కేటీఆర్ గారు పోరాటం చేస్తున్నందుకు కేటీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక రేవంత్ రెడ్డి గారు ఈ దొంగ మార్గాల ద్వారా ఇలా అవినీతి జరిగింది, అలా అవినీతి జరిగిందని చెప్పి ఈ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. కేటీఆర్ గారు నిండు 4 గోడల మధ్య చర్చ కాదు, మనం చర్చ పెడితే, అసెంబ్లీలో చర్చ పెడితే తెలంగాణ ప్రజలు మొత్తం దీన్ని చూస్తూ ఉంటారు, ఏది అబద్ధం ఏది నిజం అని చెప్పి కేటీఆర్ గారు సవాల్ విసిరితే ఆ సవాల్ను స్వీకరించే దమ్ము లేక రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ చర్చకు టైం ఇవ్వడం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో చులకనైపోతున్నాడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించి మీరు మీ యొక్క ప్రజాపాలనని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి, అంటే గతంలో కూడా పొంగులేటి శ్రీనివాసు అంటే కాంగ్రెస్ మంత్రి అన్నారు కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ కాబోతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంది కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారు. కేటీఆర్ అరెస్టు అంటే మీరు ఖండిస్తున్నారు, మీరు ఏమంటున్నారు? విద్యార్థి నాయకులు 100% ఖండిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఎప్పుడైతే చేపట్టిలో అప్పటి నుండి ఏదో రకంగా కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టాలి అన్న ఆలోచనతోటే వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారేమో డ్రగ్స్ కేసు అని, అంతకుముందేమో ఫామ్ హౌస్ కేసు అని, ఏదో ఒకటి అభియోగం అంటే కేటీఆర్ పైన ఏదో ఒకటి అభియోగం మోపి అతని క్యారెక్టర్ని ఏదో కించపరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే ఈ ఫార్ములా రేస్ పెట్టడం వల్ల ఒక హైదరాబాద్ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చి అధిక పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అలాంటి ఒక మంచి పనికి ఈ దొంగ ఏంటంటే ఒక కక్ష సాధింపు. తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు ఇది ఏంటిది, కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసేది ఒక కక్ష సాధింపే. ఆ రోజు రేవంత్ రెడ్డి ఏదైతే నోట్ల కట్టలతో దొరికి జైలుకు పోయిండు, ఈ రోజు మరి కేసీఆర్ గారు తెలంగాణ ఖ్యాతిని పెంచినందుకు జైలుకు పంపిస్తావా? నువ్వు ఏ విధంగా నువ్వు కక్ష తీర్చుకోవాలనుకుంటున్నావు?
అంటే కేటీఆర్ జరుగుతున్న ఈ సంఘటన అంతా అంటే కేసీఆర్ చూస్తున్నాడు, కానీ కేసీఆర్ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు, పబ్లిక్గా మాట్లాడడం కూడా లేదు. అంటే కేటీఆర్ తప్పు ఉంటేనే కేసీఆర్ మాట్లాడతలేదని ప్రజలు అనుకుంటారు, ఇటు ప్రభుత్వం అనుకుంటారు. మీరేమంటారు? పరిపాలన శాతగాని వాళ్లకు కేసీఆర్ గారు ఎందుకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది? ప్రజలే చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది. కేసీఆర్ సమాధానం ఇచ్చే అంత పెద్ద వ్యక్తి కాదు, పెద్ద నాయకుడు కూడా కాదు. అతను ఏదో బై మిస్టేక్లా గవర్నమెంట్ వచ్చి అతను ఏదో అనుకోకుండా సీఎం అయ్యిండు తప్పించి అతను ఏం తెలంగాణ కోసం ఉద్యమం చేసినోడు కాదు, పెద్ద నాలెడ్జ్ ఉన్నోడు కాదు తెలంగాణ గురించి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీదకి గన్ను పట్టుకొని వచ్చినట్టు వ్యక్తికి ఈరోజు తెలంగాణ సీఎం అయినా దౌర్భాగ్యంగా భావిస్తున్నారు తెలంగాణ ప్రజలంతా. చూశారు కదా, అంటే కేవలం కక్షపూరిత ధోరణి మాత్రమే. కేటీఆర్ ఎలాంటి తప్పులే, కడిగిన ముత్యం కేటీఆర్ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఏది ఏమైనా కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధం. అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టడానికి మేము మాట్లాడితే ఎలాంటి తప్పు చేయలేదు. రేవంత్ రెడ్డి తను ఈ ఫార్ములా కేసులో తను కలిసినట్లయితే నేను కొన్ని ఫోటోలు అయితే బయటకు ప్రెస్ రిలీజ్లో చేసిన సంఘటన మనం చూసుకోవచ్చు. కాబట్టి కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం కక్షపూరితంగానే కేటీఆర్ పైన ఈ కేసు నమోదు చేయడం జరిగిందంటూ ఇటు కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, న్యూస్ 18, కరీంనగర్.